తండ్రి, కృపగల దేవ, నీ బంగారు పాదములకు కోట్లు కొలది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎన్నిక లేని ప్రజలము నీ పాదములు ధూళి వంటి వారం నాయన. మాలో శ్రేష్టమైనది పరిశుద్ధమైనది ఇది లేదు నాయన. అయినప్పటికీ మీరు ఎంతగానో మమ్మల్ని కనికరించి ఎంతగానో ప్రేమించినైనా ఈ రాత్రి నాయన ఈ రీతిగా నీ కృపాశం మీదట నిలువబడి నీ నామమును బట్టి ప్రార్థించడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి, నీ సన్నిధిని విజ్ఞాపన చేయడానికి నీ ప్రజలుగా మమ్మల్ని నిలువబెట్టినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా నాయన. ఈ రాత్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. ఈ రాత్రి నాయన నీ బలని స్వరం మాకు వినిపించాను. ప్రభు, నాతో మాట్లాడండి, మాతో మాట్లాడు. మీరు మాట్లాడుతుండగా వినగలిగే చెవులు, గ్రహింపనిచ్చే మనస్సును నాకు మాకు దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చునండి. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మరొక తరుణము ప్రభు యొక్క సాన్నిధ్యములు, ఆయన యొక్క వాక్యాన్ని మనము దర్శించి దాన్ని ధ్యానం చేయడానికి దేవుడి శ్రేష్టమైన సమయాన్ని మనకిచ్చాడు. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 119వ దావీదు కీర్తన. కీర్తనల గ్రంథము 119వ దావీదు కీర్తన 67వ వాక్యాన్ని చదువుకుందాం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు మనం ఏం చేయాలి? ధ్యానం చేయాలి. వాక్యము ఒక వ్యక్తి మార్గాన్ని, అంటే అతని యొక్క దిశను నిర్ణయిస్తుందండి. వాక్యము ఒక కాపరికి అది ఎలాగుంటుందంటే ఒక కర్ర మాదిరిగాను, ఒక నావికుడికి ఒక దిక్చూసి మాదిరిగాను అది మార్గం చూపిస్తూ ఉంటుంది. అందుకే భక్తుడైన దావీదు అంటున్నాడు, నీ వాక్యము నా పాదమునకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉంది. దేవుని యొక్క వాక్యము ఒక వ్యక్తికి ఎలాగుంటుందని తెలుసండి? తన పాదమునకు దీపముగాను, అతని త్రోవకు ఎలాగుంటుందండి? వెలుగుగా ఉంటుందండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము దేవుని యొక్క వాక్యమును ఎక్కువగా ఏం చేయాలండి? ధ్యానించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే భక్తుడైన దావీదు తన యొక్క ప్రారంభ మాటలోనే అతడు అంటున్నాడు, దుష్టుని ఆలోచన చప్పున పాపుల మార్గమెందు నిలవకయు, అపవాసకులు కూర్చుండు చోటు కూర్చుండకయు, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. మనం ఎందుకు తొట్టిలబడిపోతున్నాం అంటే తెలుసండి, వాక్యాన్ని మనం ధ్యానం చేయట్లేదు. ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా అనుదినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానం చేయాలి. మనకి ఎన్ని పనులు ఉన్నా సరే వాక్యాన్ని మనం ధ్యానం చేయాలని, మన పిల్లలు కూడా వాక్యాన్ని ధ్యానం చేసేటట్లు మనం చూడాలని. భక్తుడైన దావీదు అంటున్నాడు, శ్రమ కలగక మునుపు నేను ఏమయ్యాను అంటున్నాడండి? త్రోవ విడిచిపెట్టి తిని. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే, శ్రమలు ఎందుకు కలుగుతాయి? శ్రమలు ఎందుకు కలుగుతాయి చెప్పండి, చెప్పండి. మనం త్రోవ విడిచిపెడితే మనకి శ్రమలు కలుగుతాయి అండి. అంటే మనం ఒక మార్గంలో వెళ్తున్నాం. ఏ మార్గం? క్రీస్తు యేసు మార్గం అండి. ఈ మార్గం ఎలాగుంటుందని చెప్పాడు ఆయన? ఎలాగుంటుంది అంటే ఇరుకుగా ఉంటుంది, సంకుచితంగా ఉంటుంది, చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా శ్రమలు ఉంటాయి, చాలా శోధనలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ఇవన్నీ చెప్పాడండి. చెప్పుకోకుండా నేనేదో నేను ఎక్కడికో తీసుకెళ్ళిపోతానని చెప్పలేదండి. చెప్పాడు అలాగా. నా మార్గం ఏమంటున్నాడు?
ఇరుకన్నాడా లేకపోతే విశాలమన్నాడా? నాది పూలపాను పన్నాడా ముళ్ళపాను పన్నాడా? ఆయన ఇది ఏంటండి? ముళ్ళబాటే ఇదండి. అర్థమవుతుందా? ఈ మార్గం ఏంటండి? ముళ్ళబాటేనండి. ఇదేమి పూలబాట కాదండి. అయితే ఈ మార్గంలో మనం తొట్టినప్పుడు పోకుండా, ఈ మార్గంలో మనము శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, సమస్యలు వచ్చినా సరే మనం చివరి వరకు మనం ప్రయాణం చేస్తే, అంతము వరకు మనం సహిస్తేనటండి ఏం పొందుతామంట? జీవ కిరీటమును పొందుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన గురి దేని మీద ఉండాలి చెప్పండి? చెప్పాలి. జీవ కిరీటం మీద. పౌలు గారి యొక్క గురి దేని మీద ఉందటండి? చెప్పాలి. దేని మీద ఉంది? జీవ కిరీటం మీద ఉందండి. గురి లేని వానిగా నేను ప్రయాసపడట్లేదు. నా ప్రయాసకు ఒక గురి ఉంది. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ దైవ జనాంగమా, నీకు ఒక గురి ఉందా? ఆ గురి ఏదై ఉండాలి? గడిచిన ఆదివారం మీకు చెప్పానండి. మన గురి దేని మీద ఉండాలి? సింహాసనం మీద ఉండాలి. మన గురి జీవ కిరీటం మీద ఉండాలి. మన గురి దేవుని రాజ్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు అంటున్నాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించేదిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు జీవ కిరీటము ఉంచబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతనికి గ్యారంటీగా ఏం పొందుతూనే ఉందండి? మన విశ్వాసంలో కూడా మనము ప్రథమ ఫలం పొందుతామనేటువంటి నిరీక్షణ విశ్వాసం మనకు కావాలండి. ఆ నిరీక్షణ విశ్వాసం ఎప్పుడు వస్తుంది ఏంటండి? మనము మంచి పోరాటము. ఏ పోరాటం అండి? క్రీస్తు కొరకైన పోరాటము, విశ్వాసము కొరకైనటువంటి పోరాటము, భక్తి జీవితాన్ని కాపాడుకునే పోరాటం అండి. ఈనాడు మరి భక్తులు పోరాటం చేస్తున్నాడండి. ప్రజల్లో ఒక పేరు తెచ్చుకోవాలి. ఎక్కడండి? ప్రజల్లో ఒక పేరు తెచ్చుకోవాలి. నేను గొప్ప భక్తుని ప్రజలు అనుకోవాలి. ప్రజలు గొప్ప భక్తుడు అనుకునేవాడు ఎవడు భక్తుడు కాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన భక్తి ఎవరికి తెలియాలండి? దేవుడికి తెలియాలి. ఆయన చూస్తున్నాడండి. మన భక్తి జీవితము మన యొక్క జీవితంలోనే కనబడుతూ ఉంటుందండి. మన భక్తి అనేది మనం జీవిస్తున్న జీవితంలోనే మన భక్తి ఏమవుతుందండి? కనబడుతుందండి. మనం చెప్పక్కర్లేదు. దాని గురించి మనం ఏవేవో ప్రయత్నాలు చేయక్కర్లేదండి. ప్రజలు ఎదుట మనం అలాగేలాగా అనక్కర్లేదండి. మన భక్తి ఎలాంటిదో మన యొక్క జీవితమే ప్రజలకు ఏమవుతుందండి? తెలియజేస్తుందండి. ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను జీవ కిరీటము నేను. తన గురి దేని మీద ఉందండి? మనుల మాణిక్యాల మీద లేదండి. డబ్బు సంపాదించాలని లేదండి. ఉందా? పౌలు డబ్బు సంపాదించాలని సేవకు వచ్చాడా? దేనికోసం వచ్చాడండి సేవకి? ఆత్మలను సంపాదించాలని. ఏదో ఒక రీతిగా ఒక ఆత్మను నరకము నుండి తప్పించాలని. గ్రీకోడిలాగా ఉన్నాను, యూదుడికి యూదుల్లాగా ఉన్నాను, ఎల్లేనీడికి ఎల్లేనిలాగా ఉన్నాను. ఏదో ఒక రకం ఒక ఆత్మను నరకము నుండి నేను అంటే ఎవరి కోసం ప్రయాసపడుతున్నాడండి? ఎవరి కోసం ప్రయాసపడుతున్నాడు? తనకు దేవుడు ఏదైతే అప్పగించాడో ఆ పని నిమిత్తం అతను ఏమవుతున్నాడండి? ప్రయాసపడుతున్నాడు. దేవుడు మనకు అప్పగించిన పని విషయంలో మనం ఏమవ్వాలి? ప్రయాసపడాలండి. ఇక్కడ ప్రియమైనటువంటి వారరా, దావీదు భక్తుడు అంటున్నాడు, శ్రమ కలుగక మునుపు నేను త్రావ విడిచిపెట్టి తిని. శ్రమ కలిగాకటండి ఏం చేశాడట? ఎందుకు ఈ శ్రమ కలిగిందని ఆలోచించాడట. మనం ఏం చేస్తామండి? శ్రమ వస్తే ఏడుస్తూ కూర్చుంటాం, కృంగిపోతూ ఉంటాం. మరికొద్ది సమయం కొన్ని పరిస్థితులు మనం ఏం చేస్తాం? దేవుని విడిచిపెట్టేస్తూ ఉంటామండి శ్రమ కలిగేటప్పటికి. చాలామంది ప్రభుని ఎందుకు విడిచిపెడుతున్నారో తెలుసండి? శ్రమలు తట్టుకోలేక. ఏం తట్టుకోలేక? శ్రమలు తట్టుకోలేకండి. యేసు ప్రభు అండి ఈ భూమి మీద ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు ఎవరు మట్టుకోరు నేను నీతో ఉంటామని వచ్చేసారట. సమూహం ఎంత అయిందటండి? 700 మంది అయిందటండి. ఎంతమంది అట? 700 మంది సమూహం అంటే సేవకులు అటండి, శిష్యులు యేసు ప్రభుకు ఉండేవారండి. కొన్ని శ్రమలు వచ్చేటప్పటికి కొంతమంది ఏం చేశారటండి? వెళ్ళిపోయారటండి.
ఇంకా శ్రమలు భారం అయినప్పుడు ఏం చేశారు? ఇంకొంతమంది వెళ్ళిపోయారన్న. ఆఖరికి ఎంతమంది మిగిలారట? 12 మంది మిగిలారటండి. ఎంతమంది మిగిలారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము తరిగిపోతుందంటే మనం చాలా ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. ఒకటి, మందిరం నుంచి ఒక వ్యక్తి లోకంలోకి వెళ్తున్నాడంటే అతను ఇక్కడ నిలబడలేకపోతున్నాడు దేవుని దగ్గర. మందిరంలోంచి బయటికి ఎవరు వెళ్తారు? ఒకటి, వారి పాపాన్ని విడిచిపెట్టలేని వాళ్ళు వెళ్తారు. రెండవది, శ్రమలు తట్టుకోలేనటువంటి వారు ఏం చేస్తారు? వీళ్ళిద్దరూ లోకంలోకి వెళ్ళినా సరే మరలా ఏదో ఒక దినం తిరిగి ఎక్కడికి వస్తారండి? ఏమండి, పాపం ఒక వ్యక్తి ఎప్పటి వరకు చేయగలుగుతాడు? ఓపుకున్నంత వరకు చేయగలుగుతాడు. శరీరంలో సత్తు తగ్గిపోయి ఏం తెలుసుకుంటాడు? ఏమండి, చాలామందికి ఏమవుతుందో తెలుసండి? సవరం అయ్యాక, అంటే శరీరంలో ఓపిక అయ్యాక ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పండి? బుద్ధి వస్తుందండి. అప్పుడు బుద్ధి వస్తే దేవుడు అంటాడు, నీవు నాకు అక్కర్లేదురా బాబు, ఇప్పుడు నువ్వు నాకు అక్కర్లేదు అంటాడు. కనుక మనం ఓపిక ఉన్నప్పుడే, మన యవన కాలంలోనే మనం ప్రభుని తెలుసుకొని ఆయన సన్నిధిలో మనం ఎలాగ ఉండాలి? నమ్మకంగా మనం ఉండాలి. యవన కాలంలో దేవుని తెలుసుకోవటం గొప్ప భాగ్యం అండి. కనుక యవన కాలంలో తెలుసుకొని మనము ప్రభుని మనం ఏం చేయకూడదండి? విడిచిపెట్టకూడదండి. ప్రభు ఎలాగ మనల్ని వాడుకోవాలనుకుంటాడో ఆ రీతిగా మనల్ని ఏం చేస్తారైనా చక్కగా వాడుకుంటాడండి. ఇక్కడ దావీదు భక్తుని జీవితంలో మనం చూస్తుంటే అతడు అంటున్నాడండి, మరి శ్రమ కలగక మునుపు నేను త్రావ విడిచిది. 71 వచ్చిందని అంటున్నాడు చూడండి. శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఏం పొందటం మేలైందటండి? శ్రమ కలగటం. ఒక విశ్వాస జీవితంలో శ్రమ కలగటం మేలా కీడా? మేలే. మన జీవితంలో శ్రమ వచ్చినప్పుడు అది ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మనకి ఏం చేస్తుందండి? తీసుకొస్తుందండి. ఎందుకు మనకి శ్రమ కలుగుతుందో తెలుసండి ప్రియమైనటువంటి వారారా, మనము కొన్ని సందర్భాల్లో త్రోవని ఏం చేస్తున్నాం? విడిచిపెట్టేస్తున్నాం. కనుక దేవుడు మరలా తిరిగి సరైనటువంటి త్రోవలో పెట్టడం కోసం మనకి ఏం కలుగు చేస్తున్నాడు? శ్రమలు కలుగు చేస్తున్నాడు. శ్రమ కలుగు చేసినప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, మరి అధికంగా దేవుని వాక్యమును మనం ధ్యానం చేయాలి. మరి అధికంగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలండి. అధికంగా దేవుని సన్నిధిలో గడపాలండి. రోగం వచ్చినప్పుడు ఎక్కువ సమయం ఎక్కడ ఉంటాం చెప్పండి? ఎక్కడ ఉంటాం? ఇంట్లోనే ఉంటాం. రోగం వస్తే పనికి వెళ్తామా? ఏమండి, అలాగే శ్రమ వచ్చిందనుకో ఎక్కువ ఎక్కడ గడపాలి? దేవుని మందిరంలోనే గడపాలండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఏంటి నాయన నాకు ఈ శ్రమ ఎందుకు వచ్చింది ఏంటని ఆయన వాక్యాన్ని ధ్యానం చేయటంలో, ప్రార్థన చేయటంలో, దేవుని స్తుతించటంలో మనం ఉన్నాం అనుకోండి, దేవుడు అటండి నీ వైపు చూసి శ్రమను ఏం చేస్తాడో తెలుసండి? ఆశీర్వాదంగా దేవుడు మార్చేస్తాడు. ఇక్కడ దావీదు అటండి ఎప్పుడైతే శ్రమ కలిగి ఉందో అప్పుడు యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తూ మొదలెట్టాడటండి. ధ్యానం చేస్తూ ఏం చేశాడట? తన జీవితంలో దేవునికి ఇష్టం కానిది ఏది ఉందో, వాక్యం అండి ఒక వ్యక్తి ఎలా జీవించాలో చెప్తుందండి. వాక్యం ఒక వ్యక్తి ఎలా జీవించకూడదో కూడా చెప్తుందండి. అర్థమవుతుందా? మన క్రైస్తవులు ఎలా జీవించాలనేది మనం ఎవరి దగ్గరికి వెళ్ళి అడగక్కర్లేదండి. వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే ఆ వాక్యమే నువ్వు ఎలాగుండు, ఆ వాక్యమే నువ్వు ఎలాగ ఉండకూడదు అని వాక్యమే మనకు చెప్తుందండి. ఎప్పుడైతే వాక్యమును మనం ధ్యానం చేస్తున్నామో మనం చేయవలసినవి చేయకూడదు కూడా తెలియజేస్తుంది. ఇక్కడ దావీదు వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు అటండి వాక్యం అతనితో మాట్లాడింది అటండి. మాట్లాడినప్పుడు అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క దేవునికి విరోధమైన కార్యాలన్నిటిని కూడా దావీదు ఏం చేశాడట? వాక్యపు వెలుగులోనటండి. ఏ వెలుగు? వాక్యపు వెలుగులోనట తన రహస్య పాపాలు ఏమైనాయి అటండి. వాక్యపు వెలుగులో తన రహస్య పాపాలు ఏమైనా అతనికి కనపడ్డాయి అటండి. దేవునికి నీకు మధ్య అడ్డుగా ఉన్నది, ఈ శ్రమలకు కారణం ఏంటనేది ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే వాక్యపు వెలుగులో దేవునికి తనకు అడ్డుగా ఆటంకంగా నిలిచినటువంటి ఆ పాపం ఏదైతే ఉందో, అతిక్రమం ఏదైతే ఉందో దావీదుకు కనబడినప్పుడు అతిక్రమాన్ని ఏం చేసినట్టండి? ఒప్పుకొని విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ దైవ జనాంగమ, వాక్యం వింటున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు దేవునికి నీకు మధ్య ఏదైతే ఆటంకం ఉందో అటు ప్రతి ఆటంకాన్ని నువ్వు ఒప్పుకుని ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. ఈ లోకంలో ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవునిగా మనం ఎలా ఉండాలంటే దైవ చిత్తానుసారంగా మనం జీవించాలి. దేవుని చిత్తం ఏదో దాని గురించి మనం మాట్లాడుకున్నాం. దేవుని చిత్తం ఏంటండి? మనము దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని చిత్తం ఏంటి? కృతజ్ఞతాపూర్వకమైనటువంటి విజ్ఞాపన మనం చేయాలి. దేవుని చిత్తం ఏంటి? ఆయన ఏది చేయమంటే అది చేయాలి, ఏది చేయవద్దంటే దాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. దేవునికి ఇష్టం కానిది ఏది మనలో జరగడానికి వీల్లేదండి. ఎప్పుడైతే ఆయనకి ఇష్టం కాని మనలో జరుగుతున్నాయో దేవుడు మనల్ని ఇష్టపడడండి. లోబడని పిల్లలను దేవుడు ఇష్టపడడు. లోబడని పిల్లల కంటే ఏంటండి? నీ జీవితంలో కూడా శ్రమలు ఉండొచ్చు, శోధనలు ఉండొచ్చు. నీకు శ్రమ కలిగినప్పుడు, నీకు శోధన కలిగినప్పుడు ఎక్కువగా నువ్వు ఎవరితో గడపాలి? దేవునితో గడపాలి. వాక్యాన్ని నువ్వు ధ్యానం చేయాలి, వాక్యాన్ని నీవు అన్వయించుకోవాలి. వాక్యము ఏ రీతిగా అయితే నీకు బోధిస్తుందో, దేనినైతే నీకు తెలియజేస్తుందో ఆ వాక్యానుసారంగా ఉండడానికి నువ్వేం చేయాలి? ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలండి. ప్రయత్నం చేయకోకుండా మనం ఏదైనా సాధించగలమా? ఏమండి చెప్పండి. ఏది సాధించాలని ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తేనే కదా. అలాగే పాపము నుండి పరిశుద్ధతలోకి వెళ్ళడానికి కూడా మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ఈ భూమి మీద నుంచి పరలోకి వెళ్ళడానికి కూడా మనం ఏం చేయాలి? చేయాలా చేయక్కర్లేదా? ఇక్కడ నుండి పరలోకి వెళ్ళడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలండి. ఆ ప్రయత్నం కూడా ఎలా చేయాలంట? లోపము లేకుండా ప్రయత్నం చేయాలండి. చేసే ప్రయత్నం ఏముండకూడదు? లోపం ఉండకూడదండి. ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో అవరోధాలు వస్తాయండి. చెడ్డ పని చేయడానికి ఏముండవండి? ఆటంకాలు ఉండవండి. మంచి పని చేయడానికి ఏంటి? ఆటంకాలు వస్తాయి. భూమి కిందకి వెళ్ళడానికి ఆటంకాలు ఉండవండి. కిందకి వెళ్ళడానికి ఆటంకాలు ఉన్నాయా? సరాసరి వెళ్ళిపోవచ్చండి. పైకి వెళ్ళడానికి ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలండి. ఈ అవరోధాలన్నిటిని కూడా మనం జయించుకుంటూ వెళ్ళాలి. జయించుకుంటూ వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? నిరంతరము కూడా ప్రయాసపడాలి. ప్రయత్నంలో లోపం లేకుండా మనం ప్రయత్నం చేయాలి. దమస్కులో దేవుడు తనను పిలిచినప్పుడు, పౌలుగా మార్చబడినప్పుడు నేను పరలోకానికి వెళ్ళిపోతాను, జీవకిరీటాన్ని పొందానని చెప్పట్లేదండి. అతను తన ప్రయాసలు, తన ప్రయత్నంలో లోపం లేకుండా చేశాడు కనుక ఒక దినాన్ని అంటున్నాడు, నేను దేని కొరకైతే ఎదురు చూశాను, దేని కొరకైతే నేను ప్రయాసపడ్డాను, నా ప్రయాస క్రీస్తునందు నిష్ప్రయోజనము కాలేదు. అంటే నా ప్రయాస ఏం కాలేదు? వ్యర్థము కాలేదు. మనము ప్రయాసపడితే మన ప్రయాస ఏమవుదండి? వ్యర్థమవుదు. నీ ప్రయత్నములలో లోపం లేకుండా చేసినప్పుడు నీ ప్రయత్నం వ్యర్థం కాదు. ఒక్క దినానికి నువ్వు ఏ యొక్క గోల్ అయితే కలుగున్నావు, దేని కొరకైతే నువ్వు గురి కలుగున్నావు, దానిని నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేశాడు, జయించు వానికి నా సింహాసనం మీద నేను కూర్చొనిస్తానని, జయించు వానికి జీవ కిరీటము నేను ధరింపజేస్తానని, జయించు వాని పేరు జీవ గ్రంథములో రాయబడుతుందని, జయించువాడు పరలోకంలో వారసునిగా ఉంటాడని ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకున్నట్లుగా వాగ్దానకర్త అయినటువంటి ఆయన వైపు మనం చూస్తూ, ఈ పందెం ఉంది చూడండి, ఈ పరుగు పందెం. దీంట్లో మనం ఏం చేయాలి? ఓపికగా ఓపికగా ఓపికగా. మన శరీరము బలహీనమైపోయిన మనం ఓపిక కలిగి పరుగు పందెంలో మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు మన ప్రయాస ఎంత మాత్రము కూడా వ్యర్థం కాదు. ఇక్కడ దావీదు అంటున్నాడు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఇప్పుడు శ్రమ కలిగిన తర్వాత ధర్మశాస్త్రాన్ని నేను బహుగా ధ్యానించాను. దేవునికి స్తోత్రం. మీ అందరికీ రోజు వాక్యం చదువుకునే అలవాటు ఉందా? ఎన్ని వచనాలు చదువుతారు? ఎన్ని వచనాలు చదువుతారు రోజున?
బైబిల్ మూసి తెరిచి వాక్యం చదువుతారా? ఒక క్రమ పద్ధతిలో బైబిల్ చదువుతున్నారా? బైబిల్ చాలా తక్కువ రోజుల్లో చదవడానికి మీరు ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఖాళీ ఉన్నప్పుడల్లా నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే ఒకనాటికి నీ పలుకులో వాక్యం ఉంటుంది, నీ శ్వాసలో వాక్యం ఉంటుంది, నువ్వు విడిచే గాలిలో వాక్యం ఉంటుంది, నువ్వు పీల్చే గాలిలో కూడా వాక్యం ఉంటుంది. భక్తులు అటండి గొరక పెడితేనట గొరకలోంచి ఏమొచ్చేదట తెలుసా అండి? వాక్యమే బయటకు వచ్చేదట. ఆ గొరకలోంచి దేవునికి స్తుతి వచ్చేదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము ధ్యానించి 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 మనం ఎలా మారిపోవాలి? వాక్యంలాగా మారిపోవాలని. 3 సార్లు ధ్యానం చేసినా, 5 సార్లు ధ్యానం చేసినా, 10 సార్లు ధ్యానం చేసినా నువ్వు వాక్యంలాగా మారకపోతే ఎన్నిసార్లు ధ్యానం చేసినా చెప్పండి అమ్మా, సుఖమేమన్నా ఉంటుంది? చెప్పండి. ఎన్నిసార్లు ధ్యానం చేసినా సుఖమేముంటుందండి. కనుక వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్యములాగా మనం ఏమైపోవాలి? మలచబడిపోవాలి. మన నోటి నుండి వాక్యమే రావాలండి. కోపిస్తోడు వాక్యం చదువుతూ ఉండగా అతనిలో ఏం పోద్దండి? అతడు వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాడు, వాక్యములాగా మారుతున్నాడని ఎప్పుడు తెలుసండి? అతనికి కోపం పోయినప్పుడే తెలుస్తుందండి. అంతే కదా. అండ్ ఒక మనిషికి మార్పు ఎప్పుడు తెలుస్తుంది? నీ భర్త మార్పు నీకు ఎప్పుడు తెలుస్తుంది? చెడ్డ పనులు చేయటం మానేస్తేనే కదా నా భర్త మారాడని నువ్వు చెప్పగలుగుతావు. బిడ్డలు మారారని నీకు ఎప్పుడు తెలుస్తుంది? ఒక తాగుడు మానేసాడు అనుకో, నా బిడ్డ మారిపోయాడు. ఒక వ్యభిచారం చేయటం మానేసింది అనుకో, ఒక వ్యభిచారం చేయటం మానేసాడు అనుకోండి, ఏం మారినట్టండి? మార్పు చెందినట్టే కదండి. వాక్యం అతనిలో పని చేసినట్టే కదండి. ఒక బూతులు తిట్టేవాడు వాక్యాన్ని చదువుతూ విని ఈ బూతులు అనేది నోటంట రావట్లేదు అనుకోండి, వాక్యం ఏం చేసింది? పని చేసింది కదా. ఏమండి, వాక్యంలాగా మారుతున్నాడు కదండి. నువ్వు మారుకోకుండా ఇంకా అదే బూతులు. కొందరికి నోటమ్మటనండి మగోడిని చూసేటప్పటికి ఎదవనిపించాలి, ఆడదాన్ని చూసేటప్పటికి కొందరండి ఇంకా మారలేదు. మగోడిని చూడగానే అందమైన పిలుపు రాదండి. ఏమండి, అందమైన పిలుపు రాదండి. ఆడవాళ్ళని చూసేటప్పటికి ఏమనిపించదు చెప్పండి? మీకు తెలిసిన అంటలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందమైన మాట రాదండి. ఇంక ఎందుకంటే వాక్యం చదవటం ఎందుకు, వాక్యం వినటం ఎందుకు, దేవుని మందిరానికి రావటం ఎందుకు? మనం దేవుని మందిరానికి వచ్చి వాక్యం వింటున్నామంటే, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నామంటే మనలో ఏం రావాలి? మార్పు రావాలి. ఆ శిలువ మీద ఎడమ వైపున ఉన్నటువంటి వాడు ఎలా పుట్టాడో, ఎలా పెరిగాడో, చచ్చేటప్పుడు కూడా అలాగే ఉన్నాడు. కొందరు బుద్ధి అటండి ఇప్పుడు దాకా పోదట, పొలంలో పెట్టాక ఇంకే పోద్దండి. ఒకరు బుద్ధి ఉన్నది, పుట్టినప్పుడు అలాగే పడతాడు, పెరిగినప్పుడు అలాగే పడతాడు, చచ్చేటప్పుడు కూడా అలాగే చస్తాడండి. ఇంకా ఎక్కడ పోతాడు? పుట్టినోడు పుట్టినట్టే చచ్చాడు అనుకోండి, ఆ బుద్ధి, ఆ పద్ధతులు, ఆ అలవాట్లు ఇవేమి మారకుండా చచ్చాడు అనుకోండి, కిందకు పోతాడు. అంటే అక్కడ ఏముంది? పాతాళం ఉంది. పాతాళంలో ఏముంది? అగ్ని ఆరదు. చెప్పండి. దేవునికి స్తోత్రం. కొంతమంది అసలు నరకం ఉన్నదేమో అని భూమిని తవ్వటం మొదలెట్టారటండి. తవ్వి కిందకి వెళ్తుంటే కింద ఉన్నదటండి వేడి. ఆ వేడికి తట్టుకోలేక వాళ్ళకి తవ్వటం మానేసారటండి. అగ్ని అటండి. అక్కడ భూమి కింద ఏముందటండి? అగ్ని. అక్కడ ఏముందండి? పాతాళం ఉంది. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుటు. అటువంటి చోటకు నువ్వు వెళ్ళాలనుకుంటే ఎలా పుట్టావో, ఎలా పెరిగి అలాగే చచ్చిపోను. అలా కాదు, నేను పరలోకి వెళ్ళాలంటే నువ్వు మారు మనసు పొందు. దమస్కు మార్గంలో ప్రభు స్వరం విన్నటువంటి సౌలు ఏమైపోయాడండి? ఏమండి, ప్రభు స్వరం విన్న సౌలు ఏమైపోయాడు? పౌలుగా మారిపోయాడండి. పౌలుగా మారిపోయాడు కాబట్టి నరకానికి వెళ్ళవలసిన సౌలు పరలోకానికి వెళ్ళే పౌలుగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు పరలోకి వెళ్ళేవానిగా, పరలోకి వెళ్ళేదానిగా నువ్వు మార్పు చెందాలి. మార్పు చెందాలంటే దేవుడు నిన్ను శిక్షిస్తున్నప్పుడు, దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు, దేవుడు నీకు బుద్ధి చెప్తున్నప్పుడు నిన్ను నువ్వేం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. సరి చేసుకోవాలండి.
ఎఫ్రాయిము తన్ను తాను వాక్య వెలుగులో సరి చేసుకున్నాడు గనుక దేవుడు అంటాడు, ఓ ఎఫ్రాయిము, నిన్ను నేను ఎలా చేస్తున్నాను? బాణంలాగా చేసి నా విరోధి ఉన్నాడు, వాడి మీదకి నిన్ను ఎక్కు పెడుతున్నాను. నీవు విరోధిని జయించేవానిగా, లోకాన్ని జయించేవానిగా నేను నిన్ను చేస్తానన్నాడు. జయించేవానికి దేవుని రాజ్యములు ఆయన యొక్క సింహాసనం మీద అయినట్టండి కూర్చోబెడతాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సింహాసనం మీద కూర్చోవాలని ఉందమ్మా? అవునండి. పందిలాగా బురదలో దొల్లాలని ఉందా? రాజులాగా రాణిలాగా సింహాసనం మీద నువ్వు కూర్చోవాలనుకుంటే నీ ఆలోచనలు, నీ తలంపులు భూ సంబంధమైనగా ఉండకూడదు, పరలోక సంబంధంగా ఉండాలి, ఘనమైనగా ఉండాలి. దాని కొరకు నువ్వు ఈ భూమి మీద ఏమవ్వాలి? ప్రయాసపడాలి. శ్రమ వచ్చినా, హింస వచ్చినా, వేదన వచ్చినా, అవమానం వచ్చినా, అట్టిదేదొచ్చినా సరే నీ దేవుడిని నువ్వు విడిచిపెట్టద్దు. ఆయన వైపు చూడటం మానొద్దు. ఆయనకు ప్రార్థించడం, ఆయన స్తుతించడం మానొద్దు. ఒక్కనాటికి నీ అవమానమును దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదంగా మార్చేస్తాడు. నీ శ్రమను ఆయన ఏం చేస్తాడు? దీవెనికరంగా మారుస్తాడు. ఆ దినమటండి లోకములో నిన్ను ఏలన చేస్తున్నవారు నిన్ను చూసి రొమ్ము కొట్టుకుంటారట. నువ్వు ధన్యుడవు, ధన్యురాలు అంటారటండి. ఆ భాగ్యాన్ని నువ్వు పొందుకోవాలంటే శ్రమ నీకు ఆశీర్వాదంగా నువ్వు స్వీకరించాలి. శ్రమ కలిగినప్పుడు ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని నువ్వేం చేయాలి? బాగుగా నువ్వు ధ్యానం చేయాలి. బాగుగా నువ్వు ధ్యానం చేయాలి. ఎక్కువ వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. వాక్యం ఎవరు ఎక్కువగా ధ్యానం చేస్తాడో వానికి వాక్యం ఎలాగుంటుందట? పాదమునకు దీపములాగా, త్రావకు వెలుగులాగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యము నీకు ఆ రీతిగా ఉండాలంటే వాక్యాన్ని ఎక్కువగా నువ్వు ధ్యానం చేయాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వినుచున్న మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రభు వైపు చూడండి, యేసుని మాత్రమే చూడండి. హల్లెలూయా. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నిన్ను హృదయముతో నిన్ను స్తుతిస్తున్నాం. ఈ రాత్రినైనా నీ సన్నిధానంలో మమ్మల్ని నిలువబెట్టుకుని ఎంతో శ్రేష్టమైనటువంటి మరి నాయన వాక్యాన్ని, వర్తమానాన్ని మీరు అందించారు. విత్తబడిన వాక్యము నాలో మాలో మీరు ఫలింప చేయండి. శ్రమ కలుగుట నాకు మేలు అని కీర్తనకారుడు. అవును నాయన, శ్రమల గుండా నీవు మమ్మల్ని సరిచేయాలనుకుంటున్నావు కనుక నాయన, మరి శ్రమ కలిగినప్పుడు మేము మరి అధికంగా నీ వాక్యాన్ని ధ్యానం చేసి వాక్యానుసారంగా జీవించే కృప మీరు దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి రోగులను స్వస్థపరచండి, హాస్పిటల్ బిడ్డలను మీరు స్వస్థపరచండి, బలహీనలు బలపరచండి, శోధనలను వారికి విడుదల మీరు కలుగుచండి, సమాధానాన్ని మీరు దయచేస్తున్నాయినా ఈ రాత్రి నాకు మాకు సుఖనిద్రను దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి, మీ నామం పరిశుద్ధ, మీ రాజ్యం వచ్చునుగాక.